ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. త్రికుటాద్రి శ్రీ త్రికుటేశ్వర స్వామి ఆలయం కోటప్పకొండ. కాకులు దూరని కాడవి అనే పదం మీరు వినే ఉంటారు, కానీ కాకుల వాలని కొండ గురించి ఎప్పుడైనా విని ఉండరు. అవును, ఈ కొండకు కాకులు వాలవు. సాధారణంగా కొండ ప్రాంతాలలో ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి. కానీ గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు. దీనికి కారణం కాకులకు ఉన్నటువంటి శాపం. ఆ స్థానికులు అందరూ వాళ్ళ అభిప్రాయపడుతూ ఉంటారు. అసలు ఈ కొండపైన కాకులు వాలకపోవడానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కోటప్ప కొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి. కోటప్ప కొండను త్రికుటేశ్వర స్వామి ఆలయం, త్రికుటాద్రి అని కూడా అంటారు. ఇక్కడ ఏ దిశలో చూసినా రుద్రశిఖరం, బ్రహ్మశిఖరం, విష్ణు శిఖరం అనే 3 శిఖరాలు దర్శనమిస్తాయి. అందుకే దీన్ని త్రికుటాద్రి అని పిలుస్తారు. కోటప్ప కొండ గొప్ప శైవక్షేత్రంగా కీర్తి పొందింది. మహాశివరాత్రి ఘనంగా అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ఇక్కడి చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక విద్యుత్ ప్రభలు వస్తాయి, విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు, ఒక పక్క వినాయకుడు, మరొక పక్క కుమారస్వామి, మధ్యలో మేధా దక్షిణామూర్తి అయిన శివుణ్ణి ఆరాధిస్తారు. సేవిస్తూ ఉన్న ఋషి పొంగవులు దర్శనమిస్తారు. ఎడమ ప్రక్కన పద్మాసనం మీద ఉన్న ధ్యాన శివుడి విగ్రహం గల ధ్యాన మందిరం ఉంది. యాగశాల, నవగ్రహ మండపం కూడా ఉన్నాయి. దక్షయజ్ఞము వలన సతీదేవి వియోగం తర్వాత పరమశివుడు పిచ్చివాడై ముల్లోకాలు తిరుగుతుండగా ఆ శివుణ్ణి ఆకర్షించి ఆశ్రయమిచ్చి బాలా దక్షిణామూర్తి రూపంలో 12 సంవత్సరాలు ధ్యాన నిమగ్నుడై గావించిన స్థలమే ఈ త్రికుటేశ్వరాలయం. ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తుండగా ఆనందవల్లి అనే గొల్లబామ పాలు తేనెలతో సేవించుచూ ఉండేది. శాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావడంతో అతనికి బాలయోగి రూపంలో ఉన్న శివుడు కనిపించాడు. శివుడు భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లని స్వామికి సమర్పించాడు. ఒక్కసారి గొల్లబామ శివుణ్ణి సేవించడానికి పాలను తీసుకువెళ్తూ అలుపు వల్ల తట్టును పాల కొండలను ఒక గట్టు మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టును పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాలకొండపై వ్రాలి పాలను ఒలగబోయటంతో అది చూసిన గొల్లబామ కోపంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదని శపించెను. ఒకనాడు శాలంకయ్య శివుని వద్దకు వచ్చి తన ఇంటికి వచ్చిన ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడు. అప్పుడు స్వామి అలాగే వస్తానని, నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్పారు. గొల్లబామ గర్భవతివై కొండకు రాలేకపోతున్నాను తండ్రి, నీవే క్రిందకు రా అని శివుణ్ణి వేడుకునను. ఆమె మొర విని శివుడు గొల్లబామతో, నేను క్రిందకి దిగునంత వరకు నీవు వెనుతిరిగి చూడరాదు అని అనగా సరే అంటూ ఆ గొల్లబామ పద ముందుకు నడుచుకుంటూ పోతూ ఉండగా సాంబశివుడు వెనుకగా బయలుదేరాడు. శివుని పాద దాటి కొండలు పగిలి భయంకరం కలిగించగా ఆ గొల్లబామ వెనుతిరుగు చూచినది. ఆమె చూడగానే పరమశివుడు లింగ రూపంలో మారాడు. ఆ గొల్లబామ శిలారూపం మారినది. ఆ సమయంలో శాలంకయ్య స్వామి ఆధ్యాత్మిక ఇంకా రాలేదని కొండ మీదకు రాగా ఆ దృశ్యం కనపడింది. శాలంకయ్య ఆశ్చర్యపోయి చూస్తూ విలపిస్తుంటే శివలింగం నుండి, ఈ కొండ క్రిందకు 1,000,000 ప్రభులు ఎప్పుడు వస్తాయో అప్పుడు నేను కొండ దిగి వస్తాను అనే మాటలు వినిపించాయి. అప్పుడు శాలంకయ్య తన గ్రామం అయిన యాలవందకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఒక ప్రభను తయారు చేసి దాని గురించి ప్రజలు వివరించి, మీరు ప్రభలు కట్టుకొని స్వామి దగ్గరికి రమ్మని చెప్పాను. అప్పటి నుండి ప్రభలు కట్టుకుని భక్తులు వస్తున్నారు. స్వామివారి అనుగ్రహంతో కొండవీడు జయించిన శ్రీకృష్ణదేవరాయలు కోటప్ప కొండకు వచ్చి విలువైన కానుకలు సమర్పించి నిత్య ధూప దీప నైవేద్యాలు కొండ కావును అనే గ్రామాన్ని వ్రాసి ఇచ్చాడు. ఇక్కడ గొల్లబామ ఆనందివల్లికి ఆలయం ఉన్నది. ఈ ఆలయము స్వామివారి ఆలయమునకు
శాలంకయ్య నిర్మించాడు. శాలంకయ్య అమ్మవారి ఆలయం కట్టించాలని అనుకున్నాడు. కానీ స్వామివారు శాలంకయ్య కలలో వచ్చి సతీదేవి వియోగంలో ఉన్నవాడిని, ఆమెకు గుడి కట్టించవద్దు అని చెప్పుట వలన అమ్మవారి గుడి కట్టించలేదు. మహాశివరాత్రి కార్తీక మాస సమయంలో కోటప్పకొండ క్షేత్రంలో భక్తులతో కిటకిటలాడు శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరగవు. పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే. ఇది నరసరావుపేట 12 కిలోమీటర్లు, గుంటూరుకి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వీడియో కోటప్పకొండ గురించి. ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించండి. సాక్షాత్తు పరమేశ్వరుడి అనుగ్రహం అందరికీ కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవ.